ఛాయ్ తాగింది ఇక్కడ మిగతా అటెండర్ల ముంగటినే. అంటే అందరు అటెండర్లే. అటెండర్ల ముంగట వీళ్ళు ఛాయ్ తాగిండ్రు. ఎక్కడ అది అంటే కరీంనగర్ జిల్లా పక్కన ఎక్కడంటే అది ఇప్పుడే వచ్చింది కదా, ఇంతకుముందే మాట్లాడి అది ఆ జిల్లాలో అందరు అటెండర్ల కాడ ఈమె దళితురాలు ఛాయ్ తాగింది కోసం. నువ్వు మా ముంగడ తాగుతావా? జగిత్యాల జిల్లా మా ముంగడ కూర్చొని తాగుతావా? అసలు నువ్వు మా ముంగడ కూర్చుని అర్హత నీకుందా? ఛాయ్ తీసుకుందా అర్హత? నువ్వు ముట్టుకున్నాక ఛాయ్ మాయలో పడిపోయింది అని చెప్పి మిగతా వాళ్ళ ఛాయ్ పడేసారు ఆమె తాగకుండా. వాళ్ళు దళితేతరులు, ముఖ్యంగా బీసీలు ఉన్నారు అక్కడ. సో నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఇది నిన్న జరిగిన సంఘటన నేను చెప్పేది. ఇప్పుడు ప్రతి దగ్గర పండుగ దగ్గర అదే పరిస్థితి, ఆఫీసులో అదే పరిస్థితి, ఈ యొక్క సినిమా హాల్లో అదే పరిస్థితి, హోటల్ దగ్గర అదే పరిస్థితి. మరి 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకంగా ఉంటే ఏంటి పరిస్థితి అంటున్నా నేను. 79 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నావు అంటే అందరూ వాళ్ళు హిందువులే కదా, ఎవరు దళితులు కూడా హిందువులే కదా. నీ తోటి హిందువుని నువ్వు అంటరాని వాడు అంటే మరి నీకు హిందుత్వంలో సమానత్వం ఎక్కడిది? హిందుత్వంలో సమానత్వం ఉన్నప్పుడు నువ్వు హిందూ బాయ్ అనాలి కదా. మరి కులమే ప్రధానమైతుంది నీ మతం కంటే కూడా. సో కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా దీని విషయంలో ఇప్పటికీ SC/ST చట్టం, అట్రాసిటీ చట్టం ఉంది. దాన్ని నిర్వీర్యం చేశారు మీరు. ఆ చట్టాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాన్ని మీరు రివ్యూ చేయలేదండి 2 ఏళ్ళ నుంచి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కొన్ని వందల సంఘటనలు జరిగినాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కానీ రివ్యూ చేయలేదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు తెలుసా? SC/ST మంత్రి ఉన్నాడు, SC/ST మంత్రి రివ్యూ చేయలేదు వాటి మీద, సంఘటనల మీద ఇంతవరకు. దళిత క్రైస్తవుల మీద దాడులు, దళితుల మీద దాడులు, దళిత అంటే చాలు వాడిగా ఒక పురుగు, ఆ పురుగును నలిచేసిన ఆ పురుగును చంపి. చాలా మారింది కదా, అప్పట్లాగా లేదు కదా. ఏమంటానంటే ఇప్పుడు కింద ఉన్నట్లుగా మారింది, మారలేదు అనట్లేదు, పూర్తిగా మారలేదు, అంత అట్టనే కొనసాగుతుంది అనట్లేదు. ఇప్పటికీ మారాల్సింది చాలా ఉంది. మారింది 10%, 90% ఇంకా మారలే, వివిధ రూపాల్లో ఉందంటున్నా.